ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పాతబడిపోయింది. ప్రస్తుతం యావత్ ప్రపంచ దృష్టి అంతా ఇజ్రాయెల్ లెబనాన్పై పడింది. ఇక లెబనాన్ విషయానికొస్తే అక్కడి మిలిటెంట్ గ్రూప్ హెజబొల్లా అనవసరంగా ఇజ్రాయెల్పై కయ్యానికి కాలు దువ్వింది. హమాస్కు మద్దతుగా రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ ఇక హెజబొల్లా పని పట్టాలని నిర్ణయించింది. వెంటనే కార్యాచరణ అమలు చేసింది. వెంటనే గత మంగళవారం నాడు పేజర్లను పేల్చింది. అటు తర్వాత గురువారం నాడు పేజర్ల పేలుళ్లతో మరణించిన వారి అంతిమయాత్రకు వెళ్లిన సందర్భంగా అక్కడ వాకీటాకీలు పేలాయి. సుమారు 3000 కంటే ఎక్కువ మంది హెజబొల్లా మిలిటెంట్లు ప్రస్తుతం ఆసుపత్రిలో పాలయ్యారు. ఒక విధంగా మానసికంగా ఇజ్రాయెల్ లెబనాన్ను దెబ్బతీసింది. అదే జోరుతో లెబనాన్పై నిరంతరం దాడులు చేయడం మొదలెట్టింది. హెజబొల్లాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా పకడ్బందీగా దాడులకు ప్లాన్ చేసింది. సోమవారం నుంచి మొదలెట్టిన సరికొత్త దాడులు మంగళవారం వరకు కొనసాగాయి. సరికొత్త దాడుల్లో సుమారు 500 మంది వరకు చనిపోయారు. మంగళవారం నాడు సుమారు డజన్ లొకేషన్లపై దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా గత 2 దశాబ్దాల నుంచి ఇరు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. క్రాస్ బార్డర్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి హెజబొల్లా సుమారు 30 రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. దానికి బదులుగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా హెజబొల్లాపై ప్రతీకార దాడులకు పాల్పడింది. దక్షిణ లెబనాన్లోని డజన్ల కొద్ది టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. మిలిటరీ రాకెట్ లాంచర్లు ప్రయోగించే ప్రాంతాలపై కూడా దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దక్షిణ లెబనాన్లోని అయాతయాష్, షాబ్, రమేయ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా మంగళవారం నాడు ఉదయం హెజబొల్లా ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై రాకెట్లతో దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్కు చెందిన రమార్ డేవిడ్ ఎయిర్ బేస్, మొగిడో ఎయిర్ ఫీల్డ్, అమేస్ బేస్ ప్రాంతాల్లో దాడులకు తెగబడింది. ఇక ఇరు దేశాలకు వైరం ఎక్కడి నుంచి మొదలయ్యిందనే విషయానికి వస్తే హెజబొల్లా ప్రధాన బేస్ ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో ఉంది. అయితే అక్కడ ప్రతిరోజు ఇక్కడ ఇటు హెజబొల్లా, ఇజ్రాయెల్ దళాల మధ్య గొడవలు జరిగేవి. ఇవన్నీ గాజా యుద్ధం మొదలు కావడానికి ముందు జరిగిన పరిణామాలు. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే లెబనాన్లోని సగ భూభాగాన్ని 1982 నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించడం మొదలెట్టింది. వాటిలో బీరూట్ కూడా ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ దళాలు, వీరితో పాటు రైట్ వింగ్ ఇజ్రాయేలీలు, క్రిస్టియన్ లెబనీస్ మిలిటియాలు కలిసి బీరూట్ పశ్చిమ ప్రాంతంలోని పాలస్తీనా మిలిటెంట్లను వెళ్లగొట్టారు. ఇజ్రాయెల్ ఆపరేషన్లో దాదాపు 17,000 మంది మరణించారు. ఇక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే బీరూట్ రెఫ్యూజ్ క్యాంప్పై పడి ఇష్టమొచ్చినట్టుగా చంపేశారన్న అపవాదు కూడా ఇజ్రాయెల్ మోయాల్సి వస్తోంది. అటు తర్వాత జరిగిన విచారణలో ఇజ్రాయెల్ పరోక్షంగా దీనికి బాధ్యత వహించారని, క్రిస్టియన్ లెబనీస్ ఫైటర్లు మారణ హోమానికి పాల్పడి వేలాది మంది మృతికి కారణమయ్యారని దర్యాప్తులో తేలింది. లెబనాన్ నుంచి పాలస్తీనా ఫైటర్లను తరిమేసిన తర్వాత హెజబొల్లా ఆ స్థానాన్ని భర్తీ చేసింది. షియా ఇస్లామిస్టు ఫైటర్లను ఇరాన్ శిక్షణ ఇచ్చింది. దీంతో హెజబొల్లా 1983 నుంచి ఇజ్రాయెల్పై దాడులు చేయడమే కాకుండా టెర్రర్ కార్యకలాపాల్లోకి దిగింది. 1983లోనే 2 సూసైడ్ బాంబర్లు బీరూట్లోని యుఎస్ మెరైన్ బారక్లపై దాడులకు పాల్పడింది. సుమారు 300 మంది అమెరికా, ఫ్రెంచ్ పౌరులతో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు చనిపోయిన వారిలో ఉన్నారు. ఒక ఏడాది తర్వాత హెజబొల్లా ఫైటర్లు బీరూట్లోని అమెరికా రాయబార కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో 23 మంది చనిపోయారు. అటు తర్వాత 1985లో చిన్నాచితిక మిలిటెంట్ గ్రూపులు కలిసి కొత్తగా హెజబొల్లా అనే మిలిటరీ ఆర్గనైజేషన్ను స్థాపించారు.
ఇక లెబనాన్కు చెందిన హెజ్బొల్లా విషయానికొస్తే ఇరాన్ మిలిటెంట్ గ్రూప్లో ఒక భాగం కాగా ఈ గ్రూప్ యెమెన్, సిరియా, గాజా, ఇరాన్లకు తమ కార్యకలాపాలను విస్తరించింది. అటు తర్వాత తరచూ ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతోంది. ఇక ఇజ్రాయెల్ హమాస్పై దాడులు చేసిన వెంటనే హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా కూడా రంగంలో దిగింది. ఇదే అదునుగా యుద్ధాన్ని కొనసాగించింది. ఇజ్రాయెల్ దూకుడును తగ్గించాలని హెజ్బొల్లా భావిస్తోంది. గాజాపై యుద్ధం మొదలైన వెంటనే హెజ్బొల్లా కూడా అలర్ట్ అయ్యింది. హెజ్బొల్లాకు చెందిన సీనియర్ కమాండర్ ఫౌడ్ షకూర్ను కూడా ఈ ఏడాది జూలైలో బీరూట్లో లేపేసింది ఇజ్రాయెల్. దీనికి బదులుగా ఇజ్రాయెల్పై వందలాది రాకెట్లతో దాడులకు తెగబడింది హెజ్బొల్లా. ఇక లెబనాన్ కూడా మరో గాజా అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్ సిఎన్ఎన్తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోందన్నారు. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II కూడా తన మద్దతు లెబనాన్ కని స్పష్టం చేశారు. అబ్దుల్లా లెబనాన్ కేర్ టేకర్ పీఎం నజీబ్ మైకాటీతో ఫోన్లో మాట్లాడారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని యుద్ధాన్ని మరింత విస్తరించకుండా ఆపాలని పిలుపునిచ్చారు. ఇక ఇజ్రాయెల్ బాంబుల వర్షంతో లెబనాన్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రజలు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. యూనివర్సిటీలు కాస్త రెఫ్యూజీ క్యాంపులుగా మారాయి. ఆసుపత్రుల్లో ఇప్పటికే పేజర్లు, వాకీటాకీల్లో పేలిన గాయాలతో చేరిన క్షతగాత్రులకు చికిత్స చేయడానికి సరిపోవడం లేదు. సోమవారం లెబనాన్లో 1600 ఆస్తులపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్టుగా వెల్లడించింది. త్వరలోని తదుపరి కార్యక్రమం అంటే వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఇన్వెన్షన్ అంటే ట్యాంకుల ద్వారా లెబనాన్లోకి ఎంట్రీ ఇస్తామని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. మొత్తానికి చూస్తే లెబనాన్ మరో గాజా అవుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.